మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు జస్ట్ అ మినిట్ లో ఈరోజు ఏం చేయబోతున్నారు? క్విక్ గా రెడీ అయ్యే ఒక చాట్ ఐటమ్ చేస్తున్నాను. ఓ చాట్ కూడా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చా? ఎస్. ఏం చాట్? వెజ్ చెనా చాట్. వెజ్ చెనా చాట్. ఎస్. సో వెజిటబుల్స్ కాంబినేషన్ శనగలు. శనగలు. ఎస్. ఓకే, మరి చెన్నా వెజ్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చెన్నా వెజ్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సన్నకారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఇంగ్రీడియంట్స్ ఏమో చాలా ఉన్నాయి. చాట్ మళ్ళీ రాజుగారేమో ఫాస్ట్ గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా ఎలా అవుతుందో చూద్దాం. సో రాజుగారు, చాట్ కాబట్టి చాలా టేస్టీగా ఉండాలి, ముందే చెప్పేస్తున్నాను. ఓకే, నాకు తెలుసండి మీకు చాట్స్ చాలా ఇష్టం కదా. సో చాట్ అంటే నా ఒక్కదానికి కాదు, చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. సో కాబట్టి మీరు చక్కగా అలా ఆ టేస్ట్ తగ్గకుండా ఫాస్ట్ గా చేసేసేయండి. తప్పకుండా. బౌల్ ఇస్తారా? ఇక్కడ మనకు స్టవ్ తో అవసరం లేదు. ఓ, చాట్ కి పొయ్యి అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే. సో ముందుగా మనం ఇవి ఉడికించేసుకుంటే సరిపోతుంది. కాబూలీ శనగలు. కాబూలీ శనగలు. కొంచెం సాల్ట్ ఏమన్నా వేసారా దాంట్లో? కొద్దిగా సాల్ట్ లైట్ గా. ఎస్. ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఓకే, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఓకే, పచ్చి టమాటో ముక్కలు. ఓ, సో బెంగళూరు టొమాటో వాడుతున్నారా? మామూలుగా అంటే మనం సలాడ్స్ లో కానీ చాట్స్ లో కానీ ఇలా హైబ్రిడ్ టమాటో వాడితేనే బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా ఒక రకంగా సాలెడ్ చాట్ లో ఉంది, ఎందుకంటే బేసిక్ గా మనం సాలెడ్స్ లో ఎక్కువ వెజిటేబుల్స్ అవి వాడతాం కదా. అంటే అక్కడ డ్రెస్సింగ్ అనేది కొంచెం వేరేగా ఇస్తాం మనం సలాడ్స్ లో. ఇక్కడ కొంచెం చాట్ ఐటమ్స్ లో ఏంటంటే కొంచెం స్పైసీగా కట్టమిట్టా చాట్ మసాలా కూడా మనకు యాడ్ అవుతాయి. అవునవును. అంటే బేసిక్ గా ఈ చాట్స్ అన్ని కూడా మనకి అకేషనల్ గా అంటే ఫంక్షన్స్ లో అలా ఎక్కువ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లా ఎక్కువసేపు ఉంటాయి, టేస్ట్ కూడా తగ్గకుండా ఫ్రెష్ గా కూడా ఉంటాయి కదా. ఎక్కువసేపు అయినా మనకి మామూలుగా సలాడ్స్ అవి ఉంటుంది, మనం కొంచెం సీజన్ చేసిన తర్వాత వాటర్ అది బయటకు వచ్చేసి కొంచెం వెట్గా అయిపోయి దాంట్లో టేస్ట్ అంతా మిగలదు దాంట్లో ఫైనల్ గా లాస్ట్ లో తినేవారికి. సో ఇవి చాట్స్ ఐటమ్స్ బాగుంటాయి. సో ఈ మధ్య కూడా ఎక్కువగా అన్ని ఇవే పెడుతున్నాయి, డిఫరెంట్ చాట్స్ లో. అవునవును, పల్లి చాట్ అని ఇట్లా శనగలతో. ఎస్. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు అలా వదిలేసుకుందాం. ఓకే. సో ఆ తర్వాత అంటే మనం చాట్స్ కూడా ఏంటంటే మనం కలిపిన వెంటనే ఒకవేళ వెంటనే తినేస్తే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇవి ఏంటంటే మనం ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసి సర్వ్ చేసుకునే ముందు మిగతా అన్ని కూడా యాడ్ చేసేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడైతే 60 ఏళ్లకు జుట్టు ఊడిపోయేది, బట్టతలు వచ్చేసేది. ఇప్పుడు 25 ఏళ్లకే జుట్టు ఊడిపోవడం, బట్టతలు రావడం, ఈ సమస్యలతో ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి రిలీఫ్ ఉంటుంది. కొబ్బరి నూనెని గోరువెచ్చగా వేడి చేసుకుని జుట్టుకి మాడికి బాగా అప్లై చేసుకున్నట్లయితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, అలాగే జుట్టుకి బాగా కండిషనింగ్ కూడా అవుతుంది. ఓకే. సో రాజ్ గారు, సో రెడీ అండి. సో మిగతా అన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఏ చాట్స్ చేసినా మనకు కంపల్సరీ ఆ ఉల్లిపాయలు ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. ఎస్. పచ్చిమిర్చి. సో చాలా మంది ఏంటంటే సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటారు, కొంచెం ఎక్కువ వేసేసుకుంటారు కూడా. సరిపడా ఉప్పు. ఓకే. ఇది ఒక రకమైన హెల్తీ చాట్ అన్నమాట. ఎస్. కారం. ఓకే. సో ఇందులో చక్కగా కార్న్, బటానీ, అంటే పిల్లలు కొంచెం ఇట్లా రాగా తినడానికి ఇష్టపడకపోతే అలాంటివి యాడ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఎస్. జీలకర్ర పొడి. ఓకే. చాట్ మసాలా. చట్పటా చాట్ మసాలా. ఎస్. ఆ చాట్ మసాలా వేయగానే ఆ చాట్ ఫీల్ వచ్చేస్తుంది బేసిక్ గా. ఆ స్మెల్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే. అలాగే కొత్తిమీర. ఓకే. నిమ్మరసం.
ఉల్లిపాయలు, టొమాటోలు, నిమ్మరసం ఇవి లేకపోతే మనకేంటో ఆ చాట్ అది కంప్లీట్ కాదు, ఫుల్ఫిల్గా అనిపించదు. సో దీంట్లో కొంచెం కారపూస కూడా వేస్తున్నాను. ఓకే, కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఫైనల్గా పైనుంచి కొంచెం క్రంచిగా పైనుంచి తగులుతాం. ఓకే. సో దీంట్లో కావాల్స్తే పాపిడీలు వేసుకోవచ్చండి. క్రష్ చేసేసి మసాలా పాపడ్స్ ఉంటాయి కదా, అవును, డీప్ ఫ్రై చేసుకునే కానీ లేకుంటే అలా నిప్పులపై కాల్చుకునే కానీ అవి కూడా కొంచెం క్రష్ చేసేసుకున్న ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, వావ్, సో రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాట్ మసాలా స్మెల్ మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. ఓకే, పైనండి కారపూస ఇంకొంచెం. సో ఇది మనకు నచ్చినంత వేసేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఓకే, చనా వెజ్ చాట్ రెడీ. చాట్ రెడీ. ఓ కార్వింగ్ ఉంది కదా, గవ్వుకొని తినేయొచ్చేమో అనుకున్నాను. సో చాట్ ఐటమ్ కాబట్టి సో ఎక్కువ టైం ఏం తీసుకోండి నేను. ఓకే, సో ఏం చేస్తున్నారు? ఆరెంజ్ అలాగే కీరా గ్రేప్స్ అండి, వీటి కాంబినేషన్లో ఫ్లవర్స్ లా చేస్తున్నాను. ఒక 2 ఫ్లవర్స్ విత్ స్టెమ్ అండ్ లీవ్స్ అలా మొత్తం. ఓకే ఓకే. సో ముందు కీరా కొంచెం గ్రీన్ కలర్ తీసుకోవాలండి. స్టెమ్ అవునండి. సో దీంట్లో రౌండ్ స్లైస్, ఒక 2 స్లైసెస్ తీసుకుంటున్నాను. ఓకే, పీసెస్లా కట్ చేసుకోవాలండి. సో దీంట్లోంచి కూడా సేమ్ అలాగే. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ముందుగా స్టెమ్స్. ఓకే, సో ఈ చుట్టూతో ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ప్లేట్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, సో లీవ్స్ మర్చిపోయాం. సో జస్ట్ ఏంటంటే లీవ్స్ మనం కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే అండి, చాట్ రెడీ. నైస్. ఓకే, మరి చెన్నా వెజ్ చాట్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన కాబూలి శనగలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, బీన్స్, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, సన్నకార పూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ చాట్ రెడీ. ఓకే, మరి చెన్నా వెజ్ చాట్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. చక్కగా క్రంచిగా
కారపూస, ఉల్లిపాయలు, టమాటో బాగుంది. అంటే అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేసాయి, అంటే దేనికా సపరేట్ గా లేకుండా. ఎందుకంటే జనరల్ గా మనం అన్ని కుక్ చేసిన వేసాం కదా. అవునండి. బట్ స్టిల్ మనం యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ కి ఏంటంటే అదంతా కూడా ఈక్వల్ గా బ్లెండ్ అయిపోయింది. అండ్ అన్ని సాఫ్ట్ వెజిటబుల్స్ కదా, ఈ పై నుంచి కారపూస కొంచెం కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంది. జనరల్ గా చాట్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అంటే ఆ వేడివేడిగా తింటేనే బాగుంటుందేమోనని, కానీ మనం ఇలా కూల్ గా తీసుకున్నా బాగానే ఉంటుంది. సో దీంట్లో ఇంకొంచెం అడిషనల్ గా కొంచెం అంటే పులుపు తెలియాలనుకుంటే కొద్దిగా టమాటో సాస్ కానీ టమాటో కచప్ కానీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అలా కూడా ఇంకొంచెం వెట్ గా అవుతుంది కదా అది. అవునండి. నైస్ రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాట్ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇటీవలి కాలంలో తేనె వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తేనె టేస్ట్ని బాగా ఆస్వాదిస్తున్నారు. అంటే రకరకాల ఫ్రూట్ సలాడ్స్ చేసుకోవడము, ఇంకా బ్రెడ్కి అప్లై చేసుకోవడము, ఇలా తినే వాటికి అన్నిటికీ కూడా తేనె అనేది యాడ్ చేసుకుని తినడాన్ని బాగా అలవాటు చేసుకుంటున్నారు. ఇది హెల్త్కి కూడా మంచిది. కానీ ఈ తేనె చాలా రోజులు కనుక ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే, తాజాగా ఉండాలి అనుకుంటే, ఒక 2 లవంగాల్ని తేనె డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసుకున్నట్లయితే తేనె అసలు వాసన రాదు, ఫ్రెష్గా ఉంటుంది.